రైట్ మనం ఇప్పుడు ఐ న్యూస్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సొంత ఇంటి కోసం పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారు. భీమవరం నుంచి పోటీ చేయనుండడంతో పవన్ అనువైన ఇంటిని చూడాలని నేతలకు సూచించారు. ఇప్పటికే నాన్ లోకల్ అంటూ అధికార పార్టీ శ్రేణులు ప్రచారాన్ని చేస్తున్నాయి. దీంతో నాన్ లోకల్ అనే భావం ప్రజల్లో ఉండకుండా సొంత ఇంటిని నెలకొల్పుకోవాలని పవన్ చూస్తున్నారు. త్వరలోనే ఇంటిని జనసేనాని పవన్ ఫైనల్ చేయబోతున్నారు. జనసేన నాయకత్వం 2019 జరిగిన పొరపాటునే మళ్ళీ రిపీట్ కాకుండా ఎట్టి బస్సులో కూడా అత్యధిక మేరతో గెలిపించారు మనందరం కూడా. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు కలిపి పోటీ చేస్తున్నారు. ఇలాంటి పెద్దవాళ్ళందరూ కూడా ఆశీర్వదించి రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు కలిపి పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలోని భీమవరంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఇలాంటి పెద్దవాళ్ళందరూ కూడా ఆశీర్వదించి మంచి మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు పోటీ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సొంత ఇంటి కోసం పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. భీమవరం నుంచి పోటీ చేయబోతుండటంతో అనువైన ఇంటిని చూడాలని నేతలకు ఇప్పుడే సూచించారు. మరి ఇప్పటికీ నాన్ లోకల్ అంటూ అధికార పార్టీ శ్రేణులు ప్రచారం అయితే చేస్తున్నారు. దీంతో నాన్ లోకల్ అనే భావం ప్రజలు ఉండకుండా సొంత ఇంటిని నెలకొల్పుకోవాలని పవన్ చూస్తున్నారు. త్వరలోనే ఇంటిని జనసేనాని పవన్ ఫైనల్ చేయబోతున్నారు. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, మరి భీమవరంలో పవన్ కళ్యాణ్ సొంత ఇంటి కోసం చూస్తున్నారని తెలుస్తోంది. అంటే ఆయన సొంత ఇంటిని కొత్తగా నిర్మాణం చేయబోతున్నారా, లేకపోతే ఇప్పటికే ఏదైనా ఉన్న నిర్మాణాన్ని ఆయన కొనుగోలు చేయబోతున్నారా? ఏ రకమైన ప్రయత్నాలు చేస్తున్నారు? మరి పవన్ కళ్యాణ్ ఆలోచన ఏ రకంగా ఉంది? మరికొద్ది రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి ఎన్నికలకు పాల్గొనేందుకు కూడా పవన్ కళ్యాణ్ భీమవరం నుంచే పోటీ చేయనున్న నేపథ్యంలో ఈసారి భీమవరంలో స్థిర నివాసం ఏర్పాటు చేసినందుకు విస్తృత ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా ఇక్కడే పోటీ చేసినటువంటి ఆయన ఇక్కడ నివాసం ఉండకపోవడంతో స్థానికేతరుడు అనేటువంటి ఒక ప్రచారాన్ని విజయవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళినటువంటి అధికార పార్టీ దాని ఫలాన్ని ఎమ్మెల్యేగా గెలుపొందించుకుని అనుభవించింది. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అధికార పార్టీకి అవకాశాన్ని ఇవ్వకుండా భీమవరంలోనే నివాసం ఏర్పాటు చేసుకునేందుకు అటు కొన్ని ఇళ్లను కూడా చూస్తున్నారు. అయితే ఇళ్లను కొనుగోలు చేసేందుకు లేదంటే లీజుకు తీసుకునేందుకు ప్రస్తుతం జనసేన పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ప్రధానంగా హౌసింగ్ బోర్డు కాలనీలో ఓ ఇంటిని, అలాగే అక్కడే ఉన్నటువంటి కాళ్ల మండలం పెదామిరం గ్రామంలో కూడా ఒక ఇంటిని పవన్ కళ్యాణ్ అనువుగా ఉండేందుకు వీలుగా ఉండేందుకు కూడా ఆ ఇంటిని చూసినట్లయితే మనకు తెలుస్తుంది. ఆ ఇంటి ఫోటోలను కూడా తీసి ఇప్పటికీ అధినేతకు కూడా సమాచారం పూర్తిగా కూడా పంపించడం జరిగింది. దాన్ని అధినేత ఫైనల్ చేయడమే తర్వాయి భాగంగా కూడా చెప్పుకోవచ్చు. దాన్ని ఫైనల్ చేసిన తర్వాత అక్కడి నుంచే ఇక్కడ భీమవరం ఎన్నికల్లో పూర్తిగా కూడా పవన్ కళ్యాణ్ భీమవరంలో నివాసం ఉండి పూర్తిగా చేస్తారంటూ కూడా అధికార ఎవరైతే పార్టీ నాయకులు ఉన్నారో అధికార ప్రతినిధి కానీ లేదంటే జిల్లా పార్టీ అధ్యక్షుడు చిన్నబాబు గాని వారు కూడా వాటి కోసం చేసినటువంటి ప్రయత్నం కూడా ఉంది. ఎందుకంటే ప్రధానంగా నాన్ లోకల్ అనే భావం ప్రజల్లో ఉందని, అందుకే గత ఎన్నికల్లో నష్టపోయామని ఈసారి ఆ నష్టాన్ని ఆ విధంగా జరగకుండా చూడాలనేటువంటి ఒక సూచన జనసేనాని నుంచి కూడా పార్టీ శ్రేణులకు వచ్చినట్లయితే తెలుస్తుంది. అందుకు తగ్గట్టుగా ప్రస్తుతం ఇక్కడ చూసినటువంటి హౌసింగ్ బోర్డులో ఇల్లు కానీ లేదంటే కదామిరిలో ఇల్లు కానీ ఈ రెండింటిలో ఒక ఇంటిని ఫైనల్ చేస్తారని మాత్రం మనకు సమాచారం అయితే అందుతుంది. అర్చన, అయితే దీంతో నిజంగానే అంటే భీమవరం వాసులు అంటే అటు పార్టీలకి అతీతంగా మిగతా వాటి అన్నింటికీ అతీతంగా అంటే తమ అభిమానానికి అతీతంగా పవన్ కళ్యాణ్ ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని ఉన్నారన్న వార్త పట్ల ఎలాంటి అంటే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు, ఎలాంటి స్పందన అయితే వ్యక్తం అవుతోంది భార్గవ్? అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అటు జనసేనానికి అలాగే కొణిదెల కుటుంబానికి పెద్ద ఎత్తున కూడా అభిమానులు. ఎందుకంటే ఇది సొంత జిల్లా మొగల్తూరు, ఇక్కడి నుంచే వారు వెళ్లి అనేక స్థాయిలకు ఉన్నత స్థాయిలకు వెళ్లారు వారి కుటుంబం మొత్తం. కానీ ఇక్కడ ఎవరు కూడా నివాసం ఉండకపోవడంతో అటు పాలకుల్లో చిరంజీవి పోటీ చేసినప్పుడు ఓటమి చెందారు, ఆ తర్వాత భీమవరంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసినప్పుడు ఓటమి చెందారు, నరసాపురం పార్లమెంట్ నుంచి నాగబాబు పోటీ చేసి కూడా ఓటమి చెందారు. సొంత జిల్లా వారు అయినప్పటికీ కూడా ఇక్కడ ఉండకపోవడంతో ఆ స్థానికేతరులుగా వెళ్లిపోవడం వల్లనే ఈ రోజు ఇక్కడ ఓటమి చెందాల్సినటువంటి పరిస్థితి వచ్చినటువంటి చర్చ మాత్రం ఖచ్చితంగా జిల్లాలో ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఈసారి ఆ భావన ప్రజల్లోంచి పోగొట్టేందుకు జనసేన ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే గతంలో భీమవరం నుంచి పోటీ చేసి మళ్ళీ నేను భీమవరం నుంచే పోటీ చేస్తున్నా, ఇక్కడి వాడినే నేను అని
చెప్పుకునేందుకు కూడా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఈ విధంగా నివాసాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. దీన్ని జన సైనికులతో పాటు అభిమానులు కూడా తీవ్రంగా స్వాగతిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అధికార పార్టీ ఇప్పటికే ఆరోపణలు చేస్తుంది. అటు చంద్రబాబు హైదరాబాద్ లోనే ఉంటారు, పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లోనే ఉంటారు, చుట్టం చూపుగా వచ్చి వెళ్తుంటారనేటువంటి ఆరోపణలు తిప్పికొట్టేందుకు ఈ రోజు ఈ విధంగా స్థిర నివాసాని కోసం అయితే భీమవరంలో ప్రయత్నాలు చేస్తారు. 1-2 రోజుల్లోనే ఆ ఇంటిని కూడా ఫైనల్ చేసేటువంటి అవకాశం కూడా కల్పిస్తుంది అర్చన.